అందరికీ నమస్కారం. ఈరోజు మనం డేవిడ్ ఫ్రాలీ రాసిన ఒక చాలా ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే కాస్త సంచలనాత్మకమైన పుస్తకం అరైజ్ అర్జున గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు అందులో ఉన్న ముఖ్యమైన వాదనలేంటో విశ్లేషిద్దాం. సో ఈ పుస్తకమే మన ఈ విశ్లేషణకు ఆధారం. ఇందులో రచయిత చెప్పాలనుకున్న ప్రధాన వాదనలేంటి, వాటి సారాంశమేంటో ఒకసారి వివరంగా చూద్దాం. చూడండి, అర్జున మేలుకో, ఇది కేవలం ఒక కాలానికి సంబంధించిన యుద్ధం కాదు, ఇది ఎల్లకాలాలకు సంబంధించిన ఒక ప్రయత్నం. ఈ ఒక్క వాక్యం చాలు ఈ పుస్తకం యొక్క అసలు ఉద్దేశమేంటో అర్థం చేసుకోవడానికి. ఇది చాలా శక్తివంతమైన వాక్యం, మనల్ని నేరుగా కథలోకి తీసుకెళ్తుంది. సరే, మరి మనం ఈ పుస్తకంలోని ఆలోచనలను ఎలా అర్థం చేసుకోబోతున్నాం? ముందుగా అరైజ్ అర్జున రూపకం గురించి చూద్దాం. తర్వాత ఒక జాతి మనస్తత్వం సంక్షోభంలో ఎలా ఉంది అనే అంశాన్ని పరిశీలిద్దాం. ఆ తరువాత భావజాల యుద్ధక్షేత్రం గురించి, చివరగా ధార్మిక పునరుజ్జీవనానికి పిలుపు అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఓకే, మొదటి అంశంలోకి వెళ్దాం. అదే అరైజ్ అర్జున రూపకం. అంటే సంక్షోభంలో ఉన్న ప్రపంచానికి ఒక కర్తవ్య పిలుపు. అసలు ఈ పుస్తకం యొక్క మూలమే హిందూ ఇతిహాసమైన భగవద్గీతలోని ఒక చాలా ముఖ్యమైన రూపకంపై ఆధారపడి ఉంది. ఆ రూపకమేంటంటే, రచయిత ఆధునిక హిందువుల మనస్తత్వాన్ని కురుక్షేత్ర యుద్ధభూమిలోని అర్జునుడితో పోలుస్తున్నారు. ఎలాగంటే, అర్జునుడు యుద్ధం ముందు ఎంత నిరుత్సాహంగా, గందరగోళంగా, అసలు యుద్ధం చెయ్యడానికే ఇష్టపడకుండా ఉన్నాడో, సరిగ్గా అలాంటి స్థితిలోనే ఆధునిక హిందూ సమాజం ఉందని రచయిత వాదన. చూడండి, ఇక్కడ సమస్యకు పరిష్కారానికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు అర్జునుడి నిరుత్సాహం, అంటే సంఘర్షణను తప్పించుకునే మనస్తత్వం, గందరగోళం, ప్రతికూల శక్తులకు లొంగిపోవడం, ఇది సమస్య. మరి పరిష్కారమేంటి? శ్రీకృష్ణుడి పిలుపు, అంటే ధైర్యం, ధర్మం కోసం నిలబడటం, సత్యం వైపు అడుగువేయడం. ఈ పుస్తకం చెప్పేది కూడా ఇదే, ఈ నిరుత్సాహం నుండి ధైర్యం వైపు ప్రయాణించాలని. సరే, ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. సంక్షోభంలో ఒక జాతి మనస్తత్వం. అంటే ఈ అంతర్గత సంఘర్షణపై రచయిత విశ్లేషణ ఏంతో చూద్దాం. రచయిత ఆధునిక భారతదేశంలో ఏ సమస్యను గుర్తించారో ఈ విభాగంలో వివరంగా తెలుసుకుందాం. రచయిత ముఖ్యంగా భారతదేశంలోని ఉన్నత వర్గం, అంటే ఇంగ్లీష్ మాట్లాడే ఉన్నత వర్గం అని ఆయన పిలిచే వారిపై కొన్ని తీవ్రమైన విమర్శలు చేశారు. అవేంటంటే, వాళ్లు దేశ సంప్రదాయాలకు, సంస్కృతికి దూరమయ్యారని, సొంత చరిత్రనే కించపరచటం ఒక జాతీయ కాలక్షేపంగా మార్చారని అంటారు. అంతేకాదు, మార్క్సిజంలాంటి పాతబడిపోయిన పాశ్చాత్య సిద్ధాంతాలను గుడ్డిగా అనుకరిస్తున్నారని, సాంస్కృతికంగా తమను తాము తక్కువ చేసుకుంటున్నారని, విదేశీ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని ఇలా చాలా విమర్శలు చేశారు. పుస్తకంలోని వాదనకు ఇవే పునాది. చూడండి, రచయిత ఎంత సూటిగా చెప్తున్నారో. ఆధునిక భారతీయుల మనస్తత్వంలో ఒక ఓటమివాద ధోరణి ఉంది. బహుశా ప్రపంచంలోని మరే దేశంలోనూ ఇంతటి స్థాయిలో ఇది లేదు. ఇది చాలా తీవ్రమైన వాక్యమే. దేశంలో ఒక అంతర్గత సంఘర్షణ ఉందని చెప్పడానికి రచయిత ఈ మాటలు వాడారు. రచయిత ప్రకారం ఒకప్పుడు శాస్త్రీయ భారతదేశం ఎలా ఉండేది, ఇప్పుడు ఆధునిక హిందువుల పరిస్థితి ఎలా ఉంది. ఈ పోలిక చూస్తే ఆయన వాదన ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకప్పుడు స్వేచ్ఛగా, సృజనాత్మకంగా ఉన్న స్ఫూర్తి ఇప్పుడు బలహీనపడి ఆత్మగౌరవం లేకుండా పోయిందని అంటారు. ఒకప్పుడు సత్యాన్ని, ధర్మాన్ని కాపాడిన వాళ్లు ఇప్పుడు తమ సంస్కృతిపై దాడులను కూడా సహిస్తున్నారని, గొప్ప ఋషులు, యోధులు ఉన్న నేల ఇప్పుడు లౌకికవాదం, సంచలనాత్మకతను అంగీకరిస్తోందని, ఇలా గతాన్ని, వర్తమానాన్ని పోల్చి చూపిస్తారు. సరే, ఈ అంతర్గత సంఘర్షణలు, ఈ మానసిక సంక్షోభం బయట ప్రపంచంలోకి, ముఖ్యంగా మీడియాలో ఎలా కనిపిస్తున్నాయి? దీన్ని వివరించడానికి రచయిత ఒక ప్రధానమైన కేస్ స్టడీని తీసుకున్నారు. అదే అయోధ్య వివాదం. దాని గురించి ఇప్పుడు చూద్దాం. రచయిత వాదన అర్థం కావాలంటే ముందు అయోధ్య వివాదం యొక్క కాలక్రమం తెలియాలి. పుస్తకం ప్రకారం 1528లో ఒక హిందూ దేవాలయాన్ని కూల్చి మొఘల్ రాజు బాబర్ ఒక కట్టడాన్ని నిర్మించాడని ఒక వాదన ఉంది. 19వ శతాబ్దంలో హిందువులు ఆ స్థలం కోసం బ్రిటిష్ కోర్టులలో కేసు వేశారు. ఆ తర్వాత 1949లో ఆ స్థలంలో హిందూదేవతా విగ్రహాలు కనిపించాయి. అప్పటినుంచి అక్కడ పూజలు జరుగుతున్నాయి. చివరికి డిసెంబర్ 1992లో ఆ వివాదాస్పద కట్టడాన్ని హిందూ బృందాలు కూల్చివేశాయి. ఇది పుస్తకంలో చెప్పబడిన కాలక్రమం.
ఇక్కడ అసలు విషయముంది. అయోధ్య వివాదంపై 2 రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మీడియా చిత్రణ ఎలా ఉందంటే, హిందూ తీవ్రవాదులు మసీదులు ధ్వంసం చేశారు అని. ఆ స్థలాన్ని కేవలం ఒక మసీదుగానే చూపించారు. కాని పుస్తకంలో రచయిత చెప్పే సందర్భం వేరు. ఆయన ఏమంటారంటే, హిందువులు ఒక వివాదాస్పద కట్టడాన్ని ధ్వంసం చేశారు అని. ఎందుకంటే ఆ స్థలం హిందువుల 7 పవిత్ర నగరాల్లో ఒకటి. దశాబ్దాలుగా కోర్టు కేసులు నడుస్తున్నా ఏ నిర్ణయం రాలేదు. వేలాది ఆలయాలు ధ్వంసమైన చరిత్రలో ఇది ఒక భాగం అని రచయిత వాదిస్తారు. ఈ 2 కథనాల మధ్య తేడా గమనించాలి. ఈ వివాదంలో తరచుగా వినపడే పదం హిందూ ఛాందసవాదం. కాని రచయిత ఏమంటారంటే, ఇది ఒక తప్పుడు పదమని. అసలు హిందూ మతంలో ఛాందసవాదానికి మూలమైన సూత్రాలు లేవని ఆయన వాదన. అంటే ఒకే దేవుడు, ఒకే పవిత్ర గ్రంథం, ఒకే తుది ప్రవక్త అనే భావనలు హిందూ మతంలో లేవు కాబట్టి ఈ పదాన్ని వాడటం సరికాదని. ఇది కేవలం హిందూ ఉద్యమాలను కించపరచడానికి సృష్టించిన పదం అని రచయిత అంటారు. సరే, ఇప్పటివరకు మనం సమస్య గురించి, దాని విశ్లేషణ గురించి చూసాం. మరి దీనికి పరిష్కారమేంటి? రచయిత ఏం ప్రతిపాదిస్తున్నారు? ఇప్పుడు ఆ చివరి విభాగానికి వద్దాం. ధార్మిక పునరుజ్జీవనానికి పిలుపు. రచయిత సూచించే పరిష్కారం ఒక నవ హిందూ మతం కోసం పిలుపునివ్వడం. అంటే ఏంటి? అది శాశ్వతమైన సంప్రదాయమైన సనాతన ధర్మాన్ని తిరిగి మేల్కొలపడమే అని రచయిత అంటారు. మరి ఈ నవహిందూ మతం ఎలా సాధ్యమవుతుంది? దానికోసం రచయిత కొన్ని అడుగులు సూచించారు. 1. మన మూలాలను తిరిగి కనుక్కోవడం. 2. చరిత్రను తిరిగి పొందడం. అంటే ఆర్యన్ దండయాత్ర సిద్ధాంతం లాంటి వలసవాద కాలపు సిద్ధాంతాలను తిరస్కరించడం. 3. యోగిక విలువలను స్వీకరించడం. 4. అన్నింటికన్నా ముఖ్యంగా ధర్మాన్ని రక్షించడం. అంటే సాంస్కృతిక సైద్ధాంతిక సవాళ్లను ఎదుర్కోవడానికి కొత్త ధైర్యాన్ని పెంపొందించుకోవడం. ఇది ఒక రకంగా ఒక కార్యాచరణ ప్రణాళిక లాంటిది. ఇలా జరిగినప్పుడు భారతదేశం ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించగలదని రచయిత నమ్ముతారు. అదేంటంటే, భారతదేశం మత స్వేచ్ఛ, యోగా, ఆధ్యాత్మికతకు కేంద్రంగా మారాలి. సంక్షోభంలో ఉన్న ప్రపంచానికి నైతిక మార్గదర్శకత్వం అందించాలి. మానవత్వం కోసం, భూమి కోసం మాట్లాడే ప్రపంచ అంతరాత్మగా నిలవాలి. అంటే మన ధార్మిక సంస్కృతిని పునరుజ్జీవింపజేయడం కేవలం మనకోసం కాదు, మొత్తం మానవాళి ప్రయోజనం కోసం అని ఆయన ఉద్దేశం. చివరిగా రచయిత మళ్ళీ మనం మొదట మాట్లాడుకున్న రూపకానికే వస్తారు. భారతదేశం ఈ సామర్థ్యాన్ని అందుకోవాలంటే కృష్ణుడి జ్ఞానంతో నడిచే అర్జునుడి స్ఫూర్తి మనలో మేల్కొనాలి. అప్పుడే ఇది సాధ్యం. సో, ఈ పుస్తకం అర్జునుడిని ఒక కొత్త కురుక్షేత్రంలోకి రమ్మని పిలుస్తోంది. మరి ఆలోచించండి, ఈ 21వ శతాబ్దంలో ఈ భావజాల యుద్ధక్షేత్రం అసలు ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.